మో చేయనియరా భయ్, బరాబర్ చేయని ఆపమనక్కడ ఆపాలి అంతే. బొమ్మ కావాలంట బొమ్మ. క్లౌడ్స్ ఎంత క్లియర్ ఉన్నాయంటే అవి. ఇట్లాంటి కారోడు ఎక్కడో కూడా తలిగే ఉంటాడు. ముడ్డెనకనే పెడతారు కానీ ముంగటే ఉండదు. మంచి నీట్ గా పెద్ద ఇబ్బంది లేకుండా. ఆయాసం వస్తుంది కొంచెం. మొత్తం బండ మీద చిన్న బాగుతున్నాయి కిందికి. ఇప్పుడు చూపుతాడు, నేను చేస్తా వీడియో. టిక్కలు వస్తున్నాయి అనుకున్నాను, తీసేది లేదు. మెట్లున్నాయి కానీ పిక్కలు వీక్తానే. అడుగులేపు అడిగేద్దామంటే ఏమైందిరా? పగిలిపోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఫ్రెండ్స్తో బయటకు వచ్చినాం. స్నో ప్లేస్ ప్లాన్ చేసినాం. అంటే రేపు స్నో ప్లేస్ పోతాము. ఇలా వేరే చిన్న చిన్న స్పాట్స్, మౌంట్ బఫెలో, హార్న్ అని చెప్పేసి, ఇంకోటి సంథింగ్ లేడీస్ బర్త్ ఫాలో సంథింగ్ ఉంది. ఇంకా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఇలా బయటలో స్టే చేసేసి రేపు పోతాము. మంచి స్పాట్ మంచిగా ఉంటే ఇక్కడ రోడ్ పైన ఆగేసినాము. ఇది రోడ్డు అటు బాగుంది, కొంచెం ప్లేన్ ఏరియా. కార్ అక్కడ ఉంది, ఇటుపక్క మంచిగా ఉంది గ్రీనరీ అంతా. స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 1.5 hour అయిపోయింది. అట్లా బ్రేక్ తీసుకుందాం ఆగాము ఇక్కడ. ఇంకొక 40-45 minutes ఒక ఫ్యూల్ స్టేషన్ ఉంది. అడిగి పోయి పెట్రోల్ కొట్టుకొని నేను చిన్న బ్రేక్ఫాస్ట్ లెక్క సెట్ చేసుకొని డైరెక్ట్ ద హార్న్కి వెళ్ళిపోవడమే. హార్న్లో వ్యూ మంచిగా ఉంది. వీళ్ళు మన వాళ్ళు వేరు ఆల్రెడీ. నేను ఇప్పుడే పోతున్నా, పోయి చూద్దాం అక్కడ ఎట్లుంటుంది. ఓకే, బయట చల్లగా మంచిగా ఉన్నది. మళ్ళీ కార్లోకి వచ్చేసినాం. బ్యాక్ టు ద రోడ్ ఎక్కేసి చక్కగా వెళ్ళిపోదాము. ఆంపోల్ ఎంతసేపు ఉంది? ఇంకా 45 minutes ఉన్నట్టుంది. 45 minutesలో ఫ్యూల్ కొట్టుకొని పోదాం అంటుంది అటు. How you we'll go there, that's it. We'll go out. Not onto it. ఇక్కడ మంచి బ్రిడ్జ్ ఉంది, పాత బ్రిడ్జ్. సూపర్ ఉంది బ్రిడ్జ్, సూపర్ అయ్యా అన్నట్టుంటుంది.
ఏందో తెలియదు. బ్రిడ్జ్ పక్కనే కూర్చేసిన ఒకటి ఇక్కడ కూర్చున్నది. ఇక ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నది. ఎందుకు ఇక్కడ కూర్చొని బ్రిడ్జ్ ఉన్నాయి అది నాకు తెలియదు. బ్రిడ్జ్ దట్స్ అ బ్రిడ్జ్ బ్రో. గోయింగ్ టు కార్ అగైన్. ఒకసారి పైకి ఎక్కుదాం రూఫ్ టాప్. మెల్లవని స్లో అని ఉన్నాడు వెనకాల వాడనా? వెనకాల వెళ్ళాడుగా. ఏం కాదు. బాబా ఓడి అమ్మా కావట్లేదు అది. అమ్మా పైన మస్తు అల్లగా ఉన్నది. పైన మస్తు అల్లగా ఉన్నది. పైకోలేం. వ్యూ మాత్రం మస్తు ఉన్నది. మంచి ఎండ కొడుతుంది బయట. రేపు మాత్రం పొద్దున స్నో పడుతుంది. రేపు స్నో ఎక్స్పీరియన్స్ చేసేది. రేపు పడకపోతే మాత్రం బిస్కెటే. ఇక్కడ మాత్రం ఏంది పెడతావు పాటలు ఎందుకు పెట్టావు? మాట్లాడనీకోసేపు ఇక ఈడే చేయనియరా బాయ్, బరాబరి చేయనియా. ఇష్టం రా బాయ్. ఆపమనక్కడ ఆపాలి అంతే. కొట్టు ఓపెన్ చేయరా. తీసే తమ్ముడు. లెఫ్ట్ కొట్టేసి లెఫ్ట్ నుంచి రాడి ఇవ్వడం కొత్తాడు. అయిపోయింది. యాంపోలో ఫ్యూల్ కొట్టుకున్నాము. ఇక ఇట్లా మాన్స్టర్లు తీసుకున్నాం చెరొకటి. ముంగడైనా చూస్తే బ్రేక్ఫాస్ట్ కావుదాం, లేకపోతే చూద్దాం. ఇక ఇక బ్రేక్ఫాస్ట్ బ్రైట్లోనే ఇంకొక 3 గంటలు ఉన్నది. 3 hours 247 kilometers. ఇక చిన్న మాన్స్టర్తో అడ్జస్ట్ అయిపోదాం బ్రేక్ఫాస్ట్ లెక్క. ఆడికి పోయినాకనే మంచి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అంటారు మనలో. ఆకలి అయితే తప్పదు. ప్రోటీన్ బార్లు కొట్టేద్దాం లే గ్యాప్లో. కానీ మోస్ట్లీ అక్కడనే మంచిగా ఉందన్న బ్రైట్లో ట్రై చేద్దాం. బ్రైట్లో తిందాం, లేకపోతే హార్న్ దగ్గర మధ్యలో ఏమైనా ఉంటే ఇంకా ట్రై చేద్దాం. ఏమనుకుంటున్నారా? ఆపమంటే ఆపాల్సిందే. ఆపమంటే ఆపాలి అంతే. 4 kilometers స్ట్రీట్ హైవే. చక్క 134 kilometers బాధలేదు నీకు. 134 kilometers తర్వాత చిన్నగా టర్న్స్ ఘాట్స్ ఉన్నాయి. 134 kilometers మాత్రం. ఇప్పటివరకు మంచి హైవేలో వచ్చినాం. ఇక్కడ చిన్న డైవర్షన్. ఇక్కడ ఆల్మోస్ట్ మెయిన్ బీపీ ఉన్న మెక్డానల్డ్స్ ఉన్నది ఇక్కడ. ఇది మెయిన్ జంక్షన్ చెప్పాలంటే. చాలామంది ఇక్కడ ఆగుతారు. మంచి పార్కింగ్ ప్లేస్, తినడానికి సిట్టింగ్ ఏరియా ఉన్నదంతా. ఇక్కడ మెక్డానల్డ్స్కి వచ్చినాం. ఇక్కడ హ్యాపీ మీల్ అన్నాడు. బొమ్మల మీల్ మీల్ పెడదామంటే ఇక వీడే హ్యాపీ మీల్ అన్నాడు. బొమ్మ కావాలంట మనకి. బొమ్మ పైన ఉన్నాయి. ఓకే బొమ్మ ఇచ్చిండు. స్పైడర్ సూట్ కేసు ఇచ్చారు భయ్యా. బ్రీఫ్ కేస్ ట్రావెల్ కేస్. ఏం పెడతాం వాళ్ళు ట్రావెలింగ్ అంటే? ఇంకో ట్రావెల్ కేస్ ఇచ్చాను భయ్యా. ఇట్స్ బ్రీఫ్ కేస్. హ్యాపీ మీల్, యాపిల్ స్లైసెస్ ప్యాకెట్ ప్లస్ ఒక ర్యాప్, బొమ్మ వానికి, ఫుడ్ నాకు. అండ్ ప్లాన్లో వచ్చిన డీటూర్ మనకి ఇక్కడ ఫస్ట్ హార్న్ అనుకున్నాం, కానీ హార్న్ పోతున్నాం. ఫస్ట్ లేడీస్ బాత్ వాటర్ఫాల్ పోతున్నాం. లేడీస్ బాత్ వాటర్ఫాల్ పోయి అక్కడ నుంచి హార్న్ పోతాము. హార్న్ నుంచి వచ్చే దారిలో లైట్ ఇంకా ఫేడ్ కాకపోతే మౌంట్ బఫెలో లుక్అవుట్ పాయింట్ ఉంది. అక్కడ మౌంట్ బఫెలో లుక్అవుట్ పాయింట్ చూసుకొని బ్రైట్లో డిన్నర్ చేసేసి స్టే చేయడమే. ఇక్కడ నుండి మన లేడీస్ బాత్ వాటర్ఫాల్ ఆల్మోస్ట్ 84 kilometers ఉంది, అంటే 1 hour అటు ఇటుగా. సత్యాన్ని కోసం వెయిట్ చేస్తున్నాం. ఆవిడ వచ్చినాక వెళ్ళిపోవడం. ఇక క్లౌడ్స్ ఎంత క్లియర్ ఉన్నాయంటే అవి కెమెరాలో అంత క్లియర్ కనిపిస్తుందో లేదో కానీ
వ్యూ మాత్రం కిరాకు ఉంది. ఆడ క్లౌడ్స్, ఆడ వెనకాల మౌంటైన్, అక్కడ మౌంటైన్ అసలే కనిపించట్లేదు ఇలా, కానీ క్లౌడ్స్ మాత్రం క్లియర్గా ఉంది నీట్గా. ఫ్రంట్ వ్యూ మాత్రం క్రేజీ ఉంది. అక్కడ 2 మౌంటైన్స్ ఒకదానికి బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. ఇక్కడ మంచిగా క్లౌడ్స్, ఈ క్లౌడ్స్తో పాటు మౌంటైన్ కాంబినేషన్. ఈ రోడ్డు మాత్రం స్ట్రెచ్ వేరే లెవెల్ ఉంది. నాకు తెలిసి ఇంకొక 10-15 మినిట్స్ ఇట్నే ఉంటుంది స్ట్రెచ్ ఇది. ఈ వ్యూ ఎంజాయ్ చేసుకుంటే పోవచ్చు. అక్కడ ఇప్పుడు క్లౌడ్ ఎంత క్లియర్గా ఉందో అది. ఇట్లాంటి కార్ వాడు ఎక్కడో కూడా తలిగే ఉంటాడు. ఆ ఓవర్టేక్ వేసే స్పేస్ లేదు, పోయి ముడ్డెనకనే పెడతారు వాడికి. ముంగట ఏమన్నా, ముంగట 4 కార్లు ఉన్నాయి, ఎట్లా పోతాడు వాడు? డిస్టెన్స్ మెయింటైన్ చేయరా కొద్దిగా. మళ్ళీ ఈ చిన్న రోడ్లో మళ్ళీ ఓవర్టేకులు. షుగర్ ఉన్నట్టుంది పిల్లానికి పాపం. ఇప్పుడానికి అది వెనక అపోజిట్లో కార్లు వస్తూనే ఉన్నాయి, ఆడు ఓవర్టేక్ వేసుకొని పోతాడు. వాడు ఇప్పటికీ చూసుకుంటే 3-4 కార్లు ఓవర్టేక్ వేసుకుంటూ పోయినాడు. అవసరమా అది? అపోజిట్లో వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, ఆ రిస్క్ తీసుకుంటాడు. వెనక పవర్ షోట్ ఉన్నాడు, వాడేమో కొంచెం మూసుకొని నీట్గా పోతాడు స్లోగాన. ఇక 100 స్పీడ్ 80లో పోతున్నాం, సరిపోదా వానికి? అటు జిమ్ వేసుకొని రుబాబు చూపించుకుంటే రప్ప వెళ్ళిపోతాడు వాడు. వెనక దాక్కున్న కొండ ఇదే, మనకి ఇప్పటివరకు కనిపించలేదు అది, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కెమెరాలో. మోస్ట్లీ కొండ చుట్టూ వెళ్ళిపోతాం అనుకుంటా. ఓకే, కొండ ముందు నుంచి అటు వెళ్ళిపోతాం మనము, ఆ రైట్కి వెళ్ళిపోతాం ముంగట. ఆడికి వెళ్ళి లేడీస్ బోత్ వాటర్ ఫాల్ ఇంకొక 40 కిలోమీటర్స్, ఇంకో 40 కిలోమీటర్లు అంతే. అక్కడ నుంచి 35 మినిట్స్ ఉంది. ఇంటికి వెళ్ళి పిచ్చిలైట్ వెళ్ళిపోతాం. కనబడుతుందా ఆడ మౌంటైన్ పైన డార్క్ షేడ్ ఉందా? ఆ డార్క్ షేడ్ అనేది క్లౌడ్ది షాడో పడుతుంది ఆడ. వ్యూ మాత్రం మస్తు ఉంది. ఈ వ్యూ మాత్రము కంటికి కనిపిస్తున్నట్టు కెమెరాలో కనిపించడం లేదు. ఈ జూడు అలైన్మెంట్, ట్రీస్ అలైన్మెంట్ మంచిగా నీట్గా. ఇక్కడ ఆస్ట్రేలియాలో రోడ్ ట్రిప్స్కి పోతే ఆ పోయిన డెస్టినేషన్ కంటే ఆ పోయే మధ్యలో సీనరీస్, ఈ లొకేషన్స్ అవే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతారు. నాకు వస్తుంది చెట్లు అడ్డం ఉన్నారా, కనిపించదు వ్యూ. అటు వెనకాల అక్కడ ఉంది, అటు సైడ్ ఉంది వ్యూ. కానీ ఆ వ్యూ కనిపించదురా. ఎన్ని గంటలు కష్టపడి వచ్చిన తర్వాత లేడీస్ బర్త్ ఫాల్స్కి వచ్చేసినాము. 10 మినిట్స్ 20 మినిట్స్ ఆల్మోస్ట్ ఒక అర్ధ గంట అవుతుంది ఇక్కడనే. వీళ్ళకో ట్రెక్కింగ్ మాత్రం మంచిగా మెట్లు ఇచ్చింది ఇక్కడ. ట్రెక్ మంచిగా 10 నిమిషాల ట్రెక్, బాగుంది రోడ్ అయితే. సెంథిల్, నేనే సెంథిల్, నువ్వే సెంథిల్. ఈ రోడ్ ఎంత బాగుందో మంచిగా. వచ్చినాం అంటే ఫాల్స్ దగ్గర రాలే, ఫాల్స్ దగ్గర వేరే పోరగాళ్ళు ఉన్నట్టున్నారు, సౌండ్ అయినా పడుతుంది. రూట్ బాగుంది భయ్యా, మంచిగా స్టేర్స్ మంచిగా నీట్గా, పెద్ద ఇబ్బంది లేకుండా నీట్గా ఉంది ఇక్కడ. కొంచెం మెట్లెక్కేసి వెళ్ళిపోడే, కానీ కాళ్ళు నొత్తాయి పోతుంటే. ట్రెక్కి మాత్రం మంచిగా కంఫర్టబుల్గా ఉన్నాడు మెట్ల లెక్క, కానీ రాళ్ళు ఉన్నాయి. కానీ నేను వేసుకొచ్చిన ట్రెక్ షూ కాదు, స్నీకర్స్ వేసుకొచ్చిన. ఇది వాటర్ ఫాల్స్ సౌండ్ పడుతుంది, కానీ చల్లగా ఉన్నది. చూద్దాం. ట్రెక్ మరీ ఇబ్బంది లేదు, కానీ ఆయాసం వస్తుంది కొంచెం. జస్ట్ 10 మినిట్స్ అంతే, 10 నిమిషములు. ఇక్కడ నుంచి దగ్గరకు ఉంది వ్యూ మంచిగా. ఈ ఫాల్స్ మొత్తం క్రేజీ ఉంది. అక్కడ నుంచి కొంచెం పక్కకత్తే ఇంకొక రూట్ ఉన్నది ముంగటికి. ఇప్పుడు అమ్మ సెంధిల్ బాయ్, ప్రశాంతంగా ఉంది మంచిగా.
పోదామా దాడు దాంట్లో అరే క్లియర్గా ఉన్నాయిరా వాటర్ అయితే మంచిగా. ఏంటి ఒడిసియా? ఇంకొంచెం మన ముంగడికి పోతే వేరే ఉన్నది ఇంకోటి చూద్దాం. మొత్తం పాకురు పట్టిపోయి పచ్చగా ఉన్నది గోడలని సార్ రాళ్ళని. మెట్లు మాత్రం మంచిగా కట్టినరా. ఏది లాల్ ఫాల్సా? పర్లేదే, ఇది కొండ మీకలు కాడుతున్నాయి ఇవి నీళ్ళు మంచిగా నీట్గా. ఇది మనకు కావాల్సిందంట. మొత్తం బండ మీద నుంచి చిన్న బాగుతున్నాయి కిందికి. వావ్ నైస్. ఇక్కడ అంత పెద్దగా ఏం లేదు, బట్ ఏంటంటే కొండ మీదకి వెళ్ళి వాటర్ కారుతున్నాయి. బట్ నాట్ బ్యాడ్, ఇది బాగానే ఉంది. దీని ఒక క్లోజర్ వ్యూ పోదాం దగ్గరికి. కానీ క్రేజీ ఉన్నాయి వాటర్ అయితే క్లియర్గా. Stand here and watch. It will be good. వాటర్ మాత్రం క్లియర్గా ఉన్నది. కింద లోపల ఏమున్నాయి అన్ని కనిపిస్తున్నాయి. మస్తు ఉన్నది వాటర్, కానీ దిగనికి లేదు. ఇప్పుడు చూపుతాడు, నేను చేస్తా వీడియో. ఇక్కడ నుండి ఇంకొంచెం పైకి పోవచ్చు. ఇక్కడ నుండి 3rd స్టేజ్ ఆఫ్ వాటర్ ఫాల్. ఇక్కడ ఇంకొంచెం పైకి పోతే వేరే ఉంటుంది. $100 ట్రెక్. ఓకే, దట్స్ ఆల్ రైట్. కానీ పర్లేదు, మనం పోదాం, పోయి చూద్దాం. బయట మాత్రం ఫుల్ ఎండ ఉన్నది. మంబాఫీలో రాగానే చాలా అయిపోయింది. క్రేజీ. ఏడిపోయినా మంచి మెట్లు ఉన్నాయి, రాళ్ళతో ఇటుకలతోనూ. కంఫర్టబుల్ ఉంది కొంచెం. అమ్మా ఎంత కంఫర్టబుల్గా ఉన్నా పిక్కలు వస్తున్నాయి. పిక్కలు పిక్కలు. చూడు ఏంద్రా, కరెక్టే. జస్ట్ సగమే వచ్చినాం, ఇంకా సగం ఉంది పైకి కావాల్సింది. పోదాం. అక్కడికి వెళ్ళి వ్యూ ఎట్టుంటుందో తెలియదు, కానీ ట్రెక్ది ట్రైల్ మాత్రము మంచిగా ఉంది. అనుకున్నంత ఈజీ అయితే లేదు, మెట్లున్నాయి కానీ. కానీ మెట్లు ఎట్లా తిరుపతి కొట్టున్నట్టు మోకాల పర్వతం లెక్కున్నాయి. పిక్కలు వీక్తానే అడుగులే పడిగేద్దామంటే. కానీ ఇంత దూరం వచ్చినాక ఇక ట్రై చేయాలి, రావాలి. ఇంత దూరం వచ్చి ఈ మాత్రం చూడకపోతే 5 గంటలు జర్నీ చేసి వేస్ట్. ఏమైందిరా? అంకుల్, సెంతిల్ అంకుల్ ప్రతిసారి హాయ్ చెప్పడం కాదు, ఏదో మాట్లాడు. ఏం మాట్లాడు? ఈ ఒక్క ముక్కే వచ్చు. లెట్స్ గో బ్రో, లెట్స్ గో. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రారంభించినాం. మ్యాన్ వర్సెస్ వైల్డ్. మనకి పెద్ద టీం ఉంటుంది, కానీ మాకు టీం లేదు. కింది కోవడం ఈజీయే, పైకి ఎక్కడమే. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. వాటర్ ఫాల్ కనిపిస్తుంది, చూద్దాం.
అమ్మా. ట్రెక్కింగ్ అంటే ఏంటో అనుకున్నాం కానీ అంత ఈజీ లేదు. యో ఆడ అక్కడనే కూర్చున్నాడు, అక్కడనే కూర్చున్నాడు. నేను వచ్చిన సెంధిల్ వచ్చిండు. సెంధిల్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది కానీ లుక్అవుట్ పాయింట్ ఒకటి చిన్న డెస్క్లా ఉంటుంది అక్కడ ఒకటి, అక్కడికి పోతే కనిపిస్తుంది మంచిగా. ఇంకా పోదాం. వచ్చినాం. వా కెమెరాలో సరిగ్గా కనిపించట్లే కానీ ఈ వైట్ లైన్స్ మొత్తం వాటర్ ఫాల్ గుట్ట మీదకి కారుతుంది. ఇటు సైడ్ ఏం లేదు, ఇది ఒకటే లైన్ పైన నుండి వస్తుంది, ఇక్కడ నుండి వస్తుంది. ఎట్లుండ పోతాడా? ఉంటుంది. 4 సార్లు ఆగినావు కదా. 5 hours బల్లరెడ్డి నుంచి డ్రైవ్ వేసుకొచ్చినాం. ఇప్పుడు ఉంది, ఇంకోటి ఉంది. అది ఇంకా హెడేక్. అది దాని అప్ ఎట్లా ఉండదంటే ఇంకా డైరెక్ట్ మౌంటైన్ ఎక్కుతున్నట్టే. అది పోదాం. అటు చలి మళ్ళా ఏం కాదు, ఆడ మొత్తం మంచి పుల్ లేదురా. బఫెలో ఉంటున్నాను. బఫెలోలో మంచి లేదు, కాకపోతే నీకు ఆ పొగ మంచి ఉంటుంది నీకు. ఓకే చూద్దాం. ఇక్కడ అయిపోయింది. కిందికి పోయి కార్లో ఎక్కుదాం. కార్లో ఎక్కి డైరెక్ట్ ద హార్న్ కొట్టేద్దాం. ఇక్కడ నుంచి ఒక 40 minutes అది. అడిగి పోయి చిన్నగా తినేసి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేద్దాం. మోస్ట్లీ ఈ వీడియో అయితే హార్న్ వీడియో నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. లెంత్ ఇక్కడికి ఎక్కువైపోతుంది. ఇది విల్ సీ యూ గైస్ ఇన్ అదర్ వీడియో. బై బాయ్.